హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ డే స్వింగ్ ట్రేడింగ్కి ఫిల్టర్ చేసుకున్న స్టాక్స్ని చూద్దాం ఇప్పుడు. ముందుగా మన ట్రేడ్ సెటప్ చూద్దాం. స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ కొంతవరకు ట్రెండ్ అయిన తర్వాత కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఎప్పుడైతే కన్సాలిడేషన్ జోన్లోకి వస్తుందో మన ఎంట్రీ సెటప్స్ అనేవి ఆ రీసెంట్ హై దగ్గర మార్క్ చేసుకుంటాం. స్టాక్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని స్టాక్స్లో చూద్దాం. ఫస్ట్ స్టాక్ ఫినోలెక్స్ కేబుల్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళి మన సెటప్ని చూద్దాం. ఈ స్టాక్లో రీసెంట్ హై వచ్చేసి 1700. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1700 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 1849 లెవెల్ దగ్గర ఈ స్టాక్లో మనం 8% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ గోదావరి పవర్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1175 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1298 లెవెల్ దగ్గర చూస్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం 10% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ స్టాక్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో అంత స్ట్రాంగ్గా కనిపించడం లేదు. సో ఈ స్టాక్ని మన వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ స్టాక్ గణేష్ హౌసింగ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మన సెటప్ చూద్దాం. ఈ స్టాక్ అనేది అరౌండ్ 1070 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో ఈ స్టాక్ ఎప్పుడైతే మనకి 1071 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1223 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. ఈ స్టాక్లో మనం అరౌండ్ 14% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మన ఎంట్రీ తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ చూస్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. సపోజ్ ఇప్పుడు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. సో మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. ఇందులో మన రిస్క్ టు రివార్డ్ రేషియో చూద్దాం ఒకసారి. ఇది మన ఎంట్రీ అండ్ ఇది మన స్టాప్ లాస్. ఈ స్టాక్లో మనకి మోర్ దెన్ 1:4 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వస్తుంది. మనం ఎప్పుడైనా స్టాక్స్లో పొజిషన్ తీసుకున్నప్పుడు మన రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి మినిమం 1:2 ఉండేలా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ స్టాక్ అమే ఆర్గానిక్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మంత్లీలో స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి అరౌండ్ 1469 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత కన్సాలిడేషన్ జోన్లోకి ఎంటర్ అయింది. సో ఈ స్టాక్ మళ్ళీ మనకి ఎప్పుడైతే 1470 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇది కూడా ఎంట్రీ చూద్దాం ఒకసారి. సపోజ్ రేపు డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చేసరికి మన ఎంట్రీస్ అనేవి ట్రిగర్ అవుతాయి. మన ఎంట్రీస్ ట్రిగర్ అయ్యాక ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన జోన్ ఏదైతే ఉందో దాన్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. ఆ రేంజ్ని మన టార్గెట్గా సెట్ చేసుకుంటాం. అంటే ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1655 లెవెల్. ఈ స్టాక్లో మనం అరౌండ్ 12% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ స్టాక్ అమర్ రాజా. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మనకి అరౌండ్ 1775 లెవెల్ వరకు ట్రెండీగా మూవ్ అయింది. ఆ మూవ్ తర్వాత ఈ స్టాక్ అనేది కన్సాలిడేట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఈ స్టాక్ మళ్ళీ మనకి ఎప్పుడైతే 1776 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం మార్కెట్లో పొజిషన్ తీసుకుంటాం. లైక్ సపోజ్ డే క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది. ఈ లెవెల్కి వచ్చేసరికి ఆటోమేటిక్ మన ఎంట్రీస్ అన్ని ట్రిగర్ అవుతాయి. సో ట్రిగర్ అయ్యాక మన స్టాప్ లాస్ వచ్చేసి ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేట్ అయిన రేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం టార్గెట్గా చూస్ చేసుకుంటాం. అంటే అరౌండ్ 1971 లెవెల్ దగ్గర.
ఇందులో రిస్క్ టు రివార్డ్ రేషియో చూద్దాం ఒకసారి. ఇందులో మోర్ దెన్ 1:2 రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే వస్తుంది. సో ఈ స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హై అండ్ అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ని మెన్షన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.